హాయ్ అండి, అందరికీ దసరా శుభాకాంక్షలు. ఈ దసరా నవరాత్రుల్లో రెండవ రోజు బాలత్రిపుర సుందరికి మన విజయవాడలో అల్లం గారెలు అలానే పాయసం నైవేద్యంగా పెడతారండి. ఆ సందర్భంగా అల్లం గారెలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా 2 కప్పుల మినపగుళ్ళని 3 నుంచి 4 గంటల సేపు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత వాటర్ మొత్తం అంతా కూడా రిమూవ్ చేసేసి ఇలా నానిన మినపగుళ్ళని గ్రైండర్లో కానీ మిక్సీలో కానీ వేసి మెత్తగా రుబ్బుకోవాలి. మెత్తగా అంటే మరీ పేస్ట్ లాగా రుబ్బుకోకూడదండి, కొద్దిగా బారకుండేలాగా రుబ్బుకోవాలి. ఈ మినపప్పుని రుబ్బుకునేటప్పుడు ఒక హాఫ్ టీ గ్లాస్ వాటర్ని మనం పోసుకోవాలండి. టీ గ్లాస్లో ఒక హాఫ్ అమౌంట్ సరిపోతుంది అన్నమాట. ఇలా మెత్తగా రుబ్బుకున్న తర్వాత చూస్తున్నారు కదా, లైట్గా బరకుంది. ఇప్పుడు మన గారెల పిండి రెడీ అయిపోయిందండి. మనం పిండిని వేరే గిన్నెలోకి తీసేసుకోవచ్చు. మీరు గనక అప్పటికప్పుడే గారెలు వేసేటట్టు అయితే పిండి రుబ్బుకునేటప్పుడే సాల్ట్ మీరు యాడ్ చేసేసుకోవచ్చు. నేను ముందు రోజే రుబ్బుకుంటున్నానండి, అందుకని నేను సాల్ట్ యాడ్ చేయట్లేదు. ఇలా గిన్నెలోకి మొత్తం పిండి అంతా తీసుకుని మూత పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటున్నానండి. సాల్ట్ మాత్రం అసలు యాడ్ చేయకండి. సాల్ట్ యాడ్ చేసినట్లయితే పిండి పలచబడిపోతుంది. తర్వాత రోజు 3 పచ్చిమిర్చి అలానే 1 ఇంచు అల్లాన్ని ఇలా ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసి పేస్ట్ లాగా పట్టుకోవాలి. అది కూడా మరీ అంత పేస్ట్ లాగా అవసరం లేదండి, బరకగా పట్టుకుని దాన్ని గారెల పిండిలోకి యాడ్ చేసుకోవాలి. అలానే 1 రెబ్బ కరివేపాకు, హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ మీ రుచికి సరిపడినంత అండి, 1 టేబుల్ స్పూన్ వరిపిండి యాడ్ చేసుకుంటున్నాను. వరిపిండి కూడా మీరు 1 టేబుల్ స్పూన్ యాడ్ చేయడం వల్ల లైట్గా క్రిస్పీనెస్ అనేది పెరుగుతుందన్నమాట. ఇలా మీరు బాగా కలుపుకున్న తర్వాత సాల్ట్ సరిపోయిందో లేదో ఒక్కసారి ఆ బ్యాటర్ని చెక్ చేసుకోండి టేస్ట్ చేసి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని గారెలు వేసుకోవడానికి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ మీరు తీసుకోండి. అలానే గారెలు మీరు ఒత్తుకునేటప్పుడు హ్యాండ్స్కి మనకి పిండి అంటకుండా ఉండడానికి ఒక గిన్నెలో వాటర్ కూడా రెడీగా పెట్టి ఉంచుకోండి. ఈ గారెలు చాలామంది చాలా రకాలుగా వేస్తారండి. కొంతమంది పాలిథీన్ కవర్ మీద, నేనైతే పాలిథీన్ కవర్ మీద వేస్తాను. కొంతమంది చేతి మీద డైరెక్ట్గా వేసేసి నూనెలో వేస్తారు. కొంతమంది కర్చీఫ్ల మీద, అలానే కొంతమంది టీ స్ట్రైనర్ ఉంటుంది కదండి స్టీల్ది, దాని మీద కూడా వేసుకుంటారు. ఇలా రకరకాలుగా వేసుకోవచ్చండి. మీకు ఏది సులువుగా అనిపిస్తే ఆ పద్ధతిని ఫాలో అయిపోండి. నేనైతే పాలిథీన్ కవర్ మీద వేస్తున్నాను. ఇప్పుడు ఫ్లేమ్ని మీరు లో ఫ్లేమ్లో పెట్టినట్టయితే ఆయిల్ బాగా పీల్చేస్తాయండి. అదే హై ఫ్లేమ్లో పెట్టినట్టయితే పైనంతా ఏగి లోపల ఉడకదు. కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఓపిక్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా అటు ఇటు తిప్పుకుంటూ 2 వైపులా కూడా చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అంతేనండి, అల్లం గారెలు చూసారా ఎంత సులభంగా తయారైపోయాయో. మరొక వాయి కూడా సేమ్ అదే పద్ధతిలో వేసుకుని అమ్మవారికి నైవేద్యంగా ఈ అల్లం గారెల్ని పెట్టుకోవచ్చండి. చాలా చాలా ఈజీ, అలానే చాలా టేస్టీగా ఉంటాయి. మీకు టిఫిన్గా కూడా చాలా చాలా టేస్టీగా అనిపిస్తాయండి. ఎంతసేపు అయినా సరే చాలా క్రిస్పీగా ఉంటాయి. అస్సలు క్రిస్పీనెస్ అనేది తగ్గదండి. సో మీరు కూడా ఇదే పద్ధతిలో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలానే అందరికీ మరొక్కసారి దసరా నవరాత్రుల ప్రారంభ శుభాకాంక్షలండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.